ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా గొప్ప సంఘ సంస్కర్తలు, శాస్త్రవేత్తలు, స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను విద్యార్థి లోకానికి పరిచయం చేస్తూ వాళ్ళలో ఉన్నత నీతి నైతికలు పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మనం ఉదాహరణ గమనించినట్లయితే గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే గారు జీవితం మొత్తం కూడా ఉచిత విద్య ఉండాలని చెప్పేసి, ప్రజాస్వామ్య విద్య ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలే బాధ్యత తీసుకొని పేదవాళ్ళకి, రైతుల పిల్లలకి, కార్మికుల పిల్లలకి వచ్చి ప్రభుత్వాలే ఉచితంగా విద్య అందించాలని చెప్పేసి ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. సో అదేవిధంగా తన జీవితం మొత్తం కూడా మహిళా అభివృద్ధి కోసం, మహిళల యొక్క విద్య కోసం ఆయనంతా కూడా కృషి చేశారు. అట్లాంటి గొప్ప మహానుభావుని యొక్క విగ్రహాన్ని సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ దగ్గర ధ్వంసం చేయడం జరిగింది. ఆ వ్యక్తులు హిందుత్వ శక్తులుగా వాళ్ళు చేసినటువంటి వ్యక్తులని ప్రభుత్వం వెంటనే శిక్షించాలని చెప్పేసి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, మనం గమనించినట్లయితే మహాత్మా జ్యోతిరావు పులే తన జీవితం మొత్తం కూడా ప్రభుత్వమే ఉచిత విద్య ఇవ్వాలి, విద్య వ్యాపారం ఉండకూడదు, ప్రైవేటీకరణ ఉండకూడదు, ప్రభుత్వాల బాధ్యత అని చెప్పేసి ఆయన కృషి చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా విద్యను వ్యాపారం చేయడము, ప్రైవేటీకరణ చేయడము, కొంతమంది కార్పొరేట్ శక్తుల కోసం తెస్తున్న పాలసీలు కావడం చేత తన యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, తన యొక్క పూర్తిగా ఏదైతే ప్రజాస్వామ్య విద్య కోసం, ఉచిత విద్య కోసం పోరాటం చేశారో తన యొక్క ఆ ఆలోచన విధానాన్ని నాశనం చేయడం కోసం చేసిన చర్య. కాబట్టి వెంటనే అట్లా చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలని చెప్పేసి, శిక్షించాలని చెప్పేసి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ రోజు మనం ఏదో విగ్రహాన్ని ధ్వంసం చేశారు కాబట్టి మనం వ్యతిరేకించడం కాదు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం కంటే మరీ ముఖ్యంగా తన యొక్క ఆలోచన విధానాన్ని నాశనం చేయడం కోసం చేస్తున్న చర్యలు కాబట్టి వెంటనే దీనిపైన ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తూ, అదేవిధంగా ఏఐడిఎస్ఓ సేవ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ అనే స్లోగన్తో ఇట్లాంటి మహానుభావుల యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తుంది. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం పైన జరిగిన ధ్వంసానికి వ్యతిరేకంగా మీరందరూ కూడా, మేధావులు, ఎడ్యుకేషన్ లవింగ్ పీపుల్స్, స్టూడెంట్స్, యూత్, కామన్ పీపుల్ అందరూ కూడా ఈ చర్యను వ్యతిరేకించాలని చెప్పేసి, కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా మీరందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి, మరియు ఏఐడిఎస్ఓ సేవ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ స్లోగన్స్తో ఇట్లాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఆశయ సాధన ఉద్యమంలో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా ఏఐడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది.